ఉపాధి హామీ ఫేస్ యాప్ తో కూలీలకు తిప్పలు తప్పడం లేదు. చాలా మంది కూలీలను ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తించడం లేదు. కొమరం భీం జిల్లాలో ముఖానికి పౌడర్ వేసుకుంటేనే ఉపాధి కూలీల హాజరు నమోదవుతుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధి కూలీలు పనులకు వెళ్లేటప్పుడు పౌడర్ రాసుకుంటున్నారు. तू पाउडर बाका धरून ये मल तुम्ही असले पाउडर हे पाउडर इतनी पाउडर नाही इतनी नाही काय हे पाउडर झाले असते बरं तुझं लावणं नाही झालं हाताला घुसारू म्हणून या पेज तुझं दुसरा सौंदर्य झाला निंदा मार కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో అక్రమాల నిరోధానికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ప్రవేశపెట్టింది. మారుమూల ప్రాంతాల్లో ఆ యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో హాజరు నమోదులో ఇబ్బంది ఏర్పడుతుంది. మండు టెండల్లో చెమట తదితర కారణాలతో కూలీల ఫేజ్ ను యాప్ రికగ్నైజ్ చేయడం లేదు. దీంతో అప్పటికప్పుడు కూలీల ముఖానికి పౌడర్ వేసుకుంటేనే హాజరు నమోదవుతుంది. దీంతో ఉపాధి కూలీలు తప్పనిసరిగా పనికి వెళ్లే ముందు పౌడర్ రాసుకోవాల్సి వస్తుంది. తాజాగా జిల్లాలోని శాన్గాంలో కూలీల ముఖాలకు స్వల్పంగా పౌడర్ వేసి హాజరు నమోదు చేశారు. అయితే అక్రమాల నివారణకు తీసుకొచ్చిన సాంకేతికతకు పౌడరే పరిష్కారంగా మారడం చర్చనీయాంశంగా మారింది. तू पाउडर बाका धरून ये मल तुम्ही असले पाउडर ఇక్కడ దాదాపు వంజేరు నుంచి ఇక్కడ పని మీదకి రావాలంటే 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇక్కడ మాకు కనీసం టెంట్ కూడా లేదు, నీళ్ల సౌకర్యం లేదు, కల్పించడం లేదు. నిన్న మన టీఎస్ఆర్ కూడా వచ్చి మేము కల్పిస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ కొలతల దగ్గర గాని పని దగ్గర గాని మనకు డబ్బులు రావడం లేదు. కానీ మాకు మాత్రం 3 నెలల నుంచి పని చేసిన డబ్బులు రావడం లేదు. ఖచ్చితంగా ఇంకోటి